హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చాయ్ విత్ సాయి. నేను మీ సాయి. ప్రస్తుతం రీసెంట్గా ఏపీలో ఎలక్షన్స్ జరిగినాయి కదా, సో రిజల్ట్స్ అయితే ఇంకా రాలేదు. సో ఈ గ్యాప్లో ఒక 1 month పబ్లిక్ని మీరు ఏపీకి సీఎం అయితే ఏం చేస్తారని ఒక క్వశ్చన్ తోటి పబ్లిక్లోకి వెళ్దాం. నాతో పాటు రండి. హాయ్, మీ పేరు? నీ పేరు అడగడం తప్ప, అసలు నువ్వు అందరికీ తెలుసు భీమవరంలో. సో దట్ భీమవరం గర్ల్. సో నీ పేరు చెప్పు ఒకసారి పరిచయం. శ్రావ్య. హాయ్, ఐఎమ్ ఫ్రమ్ చాయ్ విత్ సాయి. నా పేరు సాయి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఓకే, ఇప్పుడు మొన్న ఎలక్షన్ అయింది కదా ఏపీలో. సో ఏపీకి ఇప్పుడు సీఎం లేరు, ఇంకా రిజల్ట్స్ రాలా. సో ఒక 1 month నువ్వు ఏపీకి సీఎం అయితే ఏం చేస్తావు? ఏం చేంజెస్ తీసుకొస్తావు? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఏపీకి? యాక్చువల్లీ సీఎం విషయం పక్కన పెడితే నా ఒపీనియన్ నేను చెప్తాను. నార్మల్గా నాకు ఫస్ట్ డే ఏమన్నా మూవీకి వెళ్ళాలనిపిస్తుంది అనమాట. సో అమ్మాయిలు అంత వెళ్ళడానికి అవ్వదు కదా బెనిఫిట్ షోకి. సో ఉమెన్స్కి ఒక సెపరేట్ థియేటర్ ఉంటే బాగుంటుంది. అరే మంచి గుర్తుపెట్టినావు. దీంట్లో కూడా స్త్రీ పక్షపాతి. అంతే మరి. ఓకే, నెక్స్ట్. అంతే ఇంకా అదొక్కటి చాలు. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. డెవలప్మెంట్ విషయంలో ఎటువంటి డెవలప్మెంట్స్ అలా కావాలనుకుంటున్నాను? చూస్తున్నాం కదా. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి? చూస్తున్నాం కదా, ఒకటే సమాధానం. ఇన్వాల్వ్ అవ్వకూడదు పాలిటిక్స్ లో. ఓకే, సో నువ్వైతే ఉమెన్స్ కోసం ప్రత్యేకంగా థియేటర్ కట్టిస్తాను. అంతే, అప్పుడు నేను చూడడానికి ఉంటది బెనిఫిట్ షోకి వెళ్ళి. ఏవి రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో, నీ పేరు? బాజీ అన్న. బాజీ, ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ జరిగినాయి కదా, సో ఇంకా రిజల్ట్స్ రాలేదు. ప్రస్తుతానికి ఏపీకి ఎవరు సీఎం లేరు కదా. ఒక 1 month నిన్ను ఏపీకి సీఎం చేస్తే నువ్వు ఏపీలో ఎటువంటి చేంజెస్ తెస్తావు? జనాలకి మంచి చేస్తా. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. జనాలకి మంచి చేస్తా. అసలు వీళ్ళెవరు? ఏం జరుగుతుంది ఇక్కడ? అది ఎటువంటి మంచి చేయాలనుకుంటున్నావు? ఎటువంటి అదే ఎవరు లేనోడికి డబ్బు ఇస్తా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఎవరు లేనో డబ్బులు ఇస్తావా? తర్వాత ఇంకా పింఛన్ని అది. ఓకే, అదే రోడ్లు, వాటర్ ఒక రావట్లేదు. వాటరు ఇంకేం చేంజెస్ తీసుకొస్తావు? అంటే నువ్వు సీఎం, ఇంకా మొత్తం నీదే, ఏపీ అంతా నువ్వు చెప్పింది ఫాలో అవ్వాలి. అప్పుడు నువ్వు ఏం చేస్తావు? అంతే అని ఇంకేనా తెలియదు. ఇంకేం చేయవా? ఓవర్ యాక్షన్ చేయకరా. ఏం చేయవా? ఏసీ వేసుకుని రూమ్లో పడుకుంటావా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. హాయ్ తమ్ముడు, నీ పేరు? మొన్న. నా పేరు సాయి. నేను చాయ్ విత్ సాయి యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాను. సో ఇప్పుడు ఏపీకి ఎలక్షన్స్ అయినాయి కదా ఏపీలో. సో ప్రస్తుతానికి సీఎం లేరు కదా, ఇంకా రిజల్ట్స్ రాలేదు కదా. సో ఈ గ్యాప్లో ఒక 1 month నిన్ను ఏపీకి సీఎంగా చేస్తే నువ్వు ఎటువంటి మార్పులు తీసుకొస్తావు? ఏపీలో ఎటువంటి చేంజెస్ చేస్తావు? లవర్ లేని వాళ్ళకి పింఛన్ చేస్తాను. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్లో ఉండు. అలాగా లవర్ లేని వాళ్ళకి పింఛన్ వేస్తాను. నన్ను కలవాలంటే నీ కర్మ కాలిపోయి సగం జీవితం సంకనాగిపోయి పొజిషన్ క్రిటికల్ గా ఉంటే తప్ప నన్ను కలవలేవు. అంటే లవర్ లేని పింఛన్ ఇంకేం చేస్తావు? ఇంకా మా వైన్స్ అయ్యి కొంచెం తగ్గించేస్తాను రేట్లు. మా వైన్స్ అయ్యి కొంచెం తగ్గించేస్తాను రేట్లు. వైన్ రేట్లు తగ్గిస్తావు? ఇంకా అంతే. ఆ రెండు చాలా? మెయిన్. ఆ రెండే మెయిన్, ఇంకేం చేయవా? పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ఎల్లం అడిగారు. నా నో సన్న ఎందుకన్నా నీదా ఇది హీరో, నీ ఇమేజ్ తగ్గ కథదా ఇది இருக்குது. ఇంకా జనానికి ఉపయోగపడే ఏం చేస్తావు? జనానికి ఉపయోగపడే అంటే రోడ్లు అవి లేవు మనకి. రోడ్లే సరి లేవు. వాటర్ ప్రాబ్లం. ஒரு ஜூம் பேக் வந்த ஃபர்ஸ்ட் ஷாட் హీరో வந்து செப்பு குட்டுவாరు మాదిరి. అవన్నీ సరి చేస్తావా? అయితే మెయిన్ ఈ రెండాట్ల మీద కాన్సెప్ట్. మెయిన్ మాత్రం ఈ రెండు, ఆ రెండు ఉంటే చాలు మనకి. చాలు. அவ இன்ட்ரோடக்ஷன் என்னன்னா ஒரு 25 రైల్ గాల్లో దడ 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 దడ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ మేడం, మీ పేరు? నా పేరు పావని గారు. ఐఎమ్ ఫ్రమ్ చాయ్ విత్ సాయి. నా పేరు సాయి. సో యాక్చువల్గా మొన్న ఏపీలో ఎలక్షన్స్ జరిగినాయి కదా, ఇంకా రిజల్ట్స్ రాలేదు. సో ప్రస్తుతానికి ఏపీకి సీఎం లేరు కదా. సో ఒక 1 month మిమ్మల్ని ఏపీకి సీఎం చేస్తే మీరు ఏం చేస్తారు? అంటే ఎటువంటి చేంజెస్ తీసుకొస్తారు? ఎలా డెవలప్ చేస్తారు ఏపీని? ముందు ఈ పథకాలన్నీ తీసేస్తాం. పథకాల వల్ల సోమరిపోతులా తయారవుతున్నారు. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. ఏంటి, పిల్లలకు ఉచిత విద్య ఇవ్వాలి. లేని వాళ్ళందరికీ ముందు ఇంపార్టెన్స్ ఇవ్వాలండి విద్యలో. ఎల్కేజీ నుంచి కూడా మన డిగ్రీ కానీ పీజీ కానీ చదివే వాళ్ళందరికీ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి మెయిన్.
అది లేనోళ్ళు కష్టపడి సంపాదించాలి. ఇంకా ఎటువంటి చేంజెస్ తీసుకురావాలనుకుంటున్నారు ఏపీలో? ఇప్పుడు మీరే ఒక గవర్నమెంట్, మీ చేతిలో ఉంది. ఒక 1 month పాటు మీకు వదిలేసాం మొత్తం గవర్నమెంట్ అంతా. అప్పుడు మీరు మీ ఆలోచనలు ఎలా ఉంటాయి, మీ డెసిషన్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు మీరే ఒక గవర్నమెంట్, మీ చేతిలో ఉంది. ఒక 1 month పాటు మీకు వదిలేసాం మొత్తం గవర్నమెంట్ అంతా. అప్పుడు మీరు మీ ఆలోచనలు ఎలా ఉంటాయి, మీ డెసిషన్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు కొన్ని చెప్పారు కదా అలా. అదే విద్యారంగం ఇది అవ్వాలి. అంటే ఇంకా ప్యూర్ డెవలప్మెంట్ సైడ్ వెళ్దాం అంటున్నారు. వెళ్తుంది అంటున్నారా మీ అండర్లో? వెళ్ళాలండి. డెవలప్మెంట్ ఎక్కువ జరగాలని అనుకుంటున్నామండి. ఓకే ఓకే, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. తమ్ముడి పేరేంటి? నా పేరు జశ్వంత్. జశ్వంత్, ఇప్పుడు ఏపీకి ఎలక్షన్స్ అయినాయి కదా ఏపీలో. ప్రస్తుతం ఏపీకి సీఎం లేరు కదా, ఇంకా రిజల్ట్స్ రాలేదు కదా. ఈ 1 month, ఒక 1 month నీ ఏపీకి నువ్వు సీఎం మనకి ఏం చేస్తావు చెప్పు? రోడ్లు సరి లేకపోతే సరి చేయించాను. మరి సరిగ్గా ఉన్న రోడ్లు ఏం చేస్తావు? సరిగ్గా ఉన్న రోడ్లు అలాగే సరిగ్గా ఉంచుతాను. ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. పార్కులో లవణాలకు ప్లేస్ ఉంచుతాం. అందరు నన్ను సైకో అంటున్నారు. ఏం ప్లేస్ ఉంచుతావు? పార్క్లో లవర్కి ప్లేస్ ఉంటే ఎక్కడ ఉంచుతావు ప్లేస్? ఒకళ్ళకే. కుక్కలుగా? కుక్కలకి ఏం చేస్తావురా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. పిల్లికి, మేకలకే అందరికి చేయించాను. ఏం దీంతో చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. కుక్కల భాషలో హాయ్ అని అలా చెప్పాలి. హౌ హౌ. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. హౌ అంట. సరే, కుక్కల భాషలో బాయ్ అని అలా చెప్తారు. హాయ్ హాయ్. హాయ్ హాయా? సరే, ఇంకేం చేస్తావు? కుక్కలకి, పిల్లులకి, పందులకి కాకుండా మనుషులకి ఏం చేస్తావు? మనుషులకి మందు ఫ్రీ. మందు ఫ్రీయా? అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది. బ్రాందీ షాపులు ఫ్రీ. తర్వాత ఇంట్లోనే పెట్టేస్తాను బ్రాందీ షాప్. నేనైతే ఎవరింట్లో? మీ ఇంట్లోనా? మా ఇంట్లో పెట్టేస్తాను. అందరి ఇంట్లో ఉంటది బ్రాందీ షాప్. వద్దులే, నువ్వు చాలా వైల్డ్ గా ఉన్నా కానీ థ్యాంక్ యూ సో మచ్. నీకు సీఎం పోస్ట్ వద్దు కానీ బాయ్.